చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. మునగలపాలెంలో 13 మంది మృతుల కుటుంబాలను ఆయన ఓదార్చారు. తమ పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన అభయం ఇచ్చారు. మునగలపాలెం నుంచి ముసిలిపేడు రావిళ్లవారిపల్లెలో జగన్ పర్యటించారు. ఈ గ్రామాల్లోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇసుక మాఫియా వల్లే తమ వారు చనిపోయారంటూ బాధిత కుటుంబాలు జగన్ దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నాయి. ఏర్పేడు ప్రమాదంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ఈ ప్రమాద ఘటనలో కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు ఆయన. ఇసుక మాఫియాయే ఈ ప్రమాదానికి కారణమని అన్నారు ఆయన. ఇసుక దందా చేస్తా ఉన్న టీడీపీ నేతలపై కేసులు పెట్టకపోవడానికి కారణాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఇదే గ్రామానికి పక్క గ్రామానికి సంబంధించిన ధనుంజయ నాయుడు పేరు చెప్తా ఉన్నారు. ఎక్స్ జెడ్పీటీసీ చిరంజీవి నాయుడు పేరు చెప్తా ఉన్నారు. మణినాయుడు పేరు చెప్తా ఉన్నారు. యథేచ్ఛగా జరుగుతూ ఉందన్న ఇది. పోలీసులు కూడా పూర్తిగా కుమ్మక్కైన పరిస్థితి. ఎంఆర్ఓ కూడా పూర్తిగా ఎంఆర్ఓలతో సహా పూర్తిగా అధికారులంతా కుమ్మక్కైన పరిస్థితి. చివరికి ఏ స్థాయిలో ఉంది ఈ కుమ్మక్కనంటే వీళ్ళందరూ కూడా నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే ఎంఆర్ఓలు ఎప్పుడూ ఉండరు. వీళ్ళు ఇక్కడ నుంచి ఊర్లో నుంచి బయలుదేరుతా ఉన్నారు అని అంటే ఎంఆర్ఓ ఆఫీసుకి రాకుండా సెలవు పెట్టిపోతారు. ఎంఆర్ఓ కార్యాలయాలు లాక్ చేసిపోతారు. పోలీస్ స్టేషన్లోకి వీళ్ళు పోయి కంప్లైంట్ చేయడానికి పోతే ఎంతటి దారుణం అంటే పోలీస్ స్టేషన్లో గేట్ బిగించారు. పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టకోకుండా గేట్ మూసారు. రావద్దు అని అన్నారు వీళ్ళను. సాక్షాత్తు ఎస్పీ పోలీస్ స్టేషన్లో ఉండగా జరిగిన ఘటన. తర్వాత వచ్చి లారీ గుద్దింది. ఏ ఇంట్లో ఎవరిని అడిగినా కూడా లారీ కాదు సార్ గుద్దింది, ఇది హత్య చేయించారు మమ్మల్ని అని అంటా ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం మేము ఇక్కడికి పోతున్నామని తెలుసు. పోలీస్ స్టేషన్ లోపలికి రానిలేదు, బయటనే పెట్టారు. లారీ వచ్చి గుద్దింది. ఎందుకు ధనుంజయ నాయుడు మీద కేసులు ఎందుకు పెట్టలేదు సార్ ఇంతవరకు? ఎందుకు చిరంజీవి నాయుడు మీద ఎందుకు కేసులు పెట్టలేదు సార్ ఇంతవరకు? ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇవాళ అడుగుతా ఉన్న ప్రశ్నలు ఇవి.